నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. మాట భాష అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషిని పిలిచేందుకు ప్రత్యేకించి పేర్లు పెట్టుకున్నారు. ఆయా పేర్లతోనే పిల్లలను పిలుస్తున్నారు. ఎన్నో శతాబ్దాలుగా ఈ పేర్ల సంస్కృతి అందుబాటులో ఉంది. సాంప్రదాయంతో పాటు మోడర్న్ గా పేర్లను పెట్టుకుని పిలుచుకుంటున్నారు. పేర్లు లేకుంటే ఎవరిని ఎలా పిలవాలో తెలిసేది కాదు. కానీ పేర్లు లేకుండానే పిలుచుకోవచ్చని అంటున్నారు కొంతమంది ప్రజలు. మరి వారెవరు, ఎక్కడున్నారు, ఎలా పిలుచుకుంటారో ఈ కథనంలో తెలుసుకుందాం. మనిషికి ఐడెంటిటీ పేరే. ప్రభుత్వం అందించే అన్ని రకాలైన పత్రాల్లో పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. పేరు లేకుంటే ఆధార్ నుంచి స్కూల్ సర్టిఫికేట్ వరకు ఏది కూడా ఇచ్చేందుకు అనుమతించరు. పేరు లేకుంటే ఏ ముద్దు పేరైనా ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ అక్కడ అసలు పేర్లైనా ముద్దు పేర్లైనా సరే అన్నీ కూడా రాగాల రూపంలో ఉంటాయి. రాగం అంటే కీరవాణి రాగం, హిందూస్థానీ రాగం, హిందోణ రాగం ఇలా పేర్లతో కాదు, స్వచ్ఛంగా రాగాలే ఉంటాయి. ఆ రాగం కూడా శ్రావ్యంగా పాట రూపంలో ఉంటుంది. ఆ రాగం, ఆ పాటి అక్కడి మనుషుల ఐడెంటిటీ. ఆ గ్రామంలోని ప్రజలు తప్పించి మరొకరు అక్కడి వాళ్లను పిలవలేరన్నది వాస్తవం. కొండలు సంగీత ధ్వనితో సజీవంగా ఉన్నాయి. కొండ రాష్ట్రమైన మేఘాలయలో ఒక చిన్న కుగ్రామం ఉంది. అక్కడ పుట్టిన ప్రతి బిడ్డకు ఒక రాగం లభిస్తుంది. మేఘాలయ విజిల్ విలేజ్ అని కూడా పిలువబడే కాంగ్థాంగ్ గ్రామంలో ప్రజలు ఒకరినొకరు పేరు ద్వారా కాకుండా వారి సంగీత గుర్తింపుతో సూచిస్తారు. వినేందుకు కొత్తగా అనిపిస్తున్న ఈ గ్రామం కథ చాలా పురాతనమైంది. తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని, తమను ప్రత్యేకంగా గుర్తించాలని భావించిన అక్కడి ప్రజలు తమ కోసం అందరిలా సామాన్యమైన పేర్లు కాకుండా రాగయుక్తమైన పేర్లను పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్తులు పేర్లతో కాకుండా రాగయుక్తంగా పాడుతూ తమ వారిని పిలుస్తూ ఉంటారు. ఇది వాస్తవం. విచిత్రం ఏమిటంటే గ్రామంలోని ఒక పిల్లవానికి ఒక రాగం ఉంటే మరొక పిల్లవానికి అదే విధమైన రాగం ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది అన్నదే కదా మీ సందేహం. ఈ గ్రామం పేరు కాంగ్తాంగ్. మేఘాలయ రాజధాని షిలాంగ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉంది. కాంగ్తాంగ్ గ్రామాన్ని విజిల్ విలేజ్ అని పిలుస్తారు. ఆ గ్రామంలోని గ్రామస్తులు ప్రత్యేక ట్యూన్ని కంపోజ్ చేస్తారు. ఈ ట్యూన్ని జింగార్వై లవ్వి అని పిలుస్తారు. దీని అర్థం తల్లి ప్రేమ గీతం అని. గ్రామంలోని ప్రజలకు తప్పనిసరిగా 2 పేర్లుంటాయి. ఒకటి సాధారణ పేరు కాగా రెండో పేరు పాటగా ఉంటుంది. పాటల పేర్లకు 2 వెర్షన్లుంటాయి. ఒకటి పొడవైన పాట కాగా రెండోది చిన్న పాట. మనం ముద్దు పేరు పిలుచుకున్నట్టుగానే చిన్న పాటలను ఇంట్లోనూ, పొడవైన పాటలను బయట వ్యక్తులు ఉపయోగిస్తారు. తాజా లెక్కల ప్రకారం కాంగ్తాంగ్ లేదా విజిల్ విలేజ్ గ్రామంలో సుమారు 700 మంది వరకు ప్రజలు నివసిస్తున్నారు. పుట్టిన పిల్లవాడి కోసం తల్లులు ప్రత్యేకించి ట్యూన్ను తయారు చేస్తారు. అప్పటి వరకు ఎవ్వరూ ఉపయోగించని రాగాన్ని తల్లులు తయారు చేస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ ట్యూన్తోనే పిలవడం ప్రారంభిస్తారు. ఒకవేళ కాంగ్తాంగ్ గ్రామంలో ఎవరైనా మరణిస్తే అతని పేరుతో ఉన్న ట్యూన్ కూడా అక్కడితో ఆగిపోతుంది. అటువంటి ట్యూన్ను మరొకరు ఉపయోగించరు. ఇంట్లో పిల్లల్ని పిలవాలి అంటే చిన్న రాగంతో పిలుస్తారు. ఇలాంటి చిన్న రాగాలను తల్లులే తయారు చేస్తారు. అదేవిధంగా పెద్ద రాగాలను కూడా తల్లులే తయారు చేయడం ఆనవాయితీ. లేదా విజిల్ విలేజ్ గ్రామంలో ఈ ఆనవాయితీ తరతరాలుగా వస్తుంది. రాగాలతో పేర్లు ఎప్పుడు ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. పేరుతో కాకుండా రాగంతో పిలవడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. రాగాలే తమకు గుర్తింపు తెచ్చిపెట్టాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.